తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచెలు ఊడిపోయాలా ఓటేసి తరిమి 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 కొట్టాలి. ఇప్పుడు దాకా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రలు చేశాడు. అయ్యా అమ్మా ఓట్లు వేసుకున్నాడు. 100 కిలోమీటర్లు తిరిగాడు. తిరిగి ఏం చేశాడు? తెలంగాణ కోసం నేనున్నాను, తెలంగాణ కోసం సముఖంగా ఉన్నాను అంటాడు. వెళ్ళాడు. నక్సలైట్లు, ఏ నక్సలైట్లు అయితే పేద ప్రజల కోసం పోరాడుతున్నారో ఆ నక్సలైట్ల కోసం మేము వాళ్ళ జనజీవన సమంతిలో కలుపుతామని చెప్పి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నారు. ఆయన ప్రామిస్ చేస్తాం అని చెప్పి, అలాగే రైతులు, ఇది రైతు బంధువుల రాజ్యం, ఇది రైతుల కోసం ఉంటామని చెప్పి ఈ 3 నిర్ణయాలు పదవిలోకి రాగానే ఏం చేశాడు? నక్సలైట్లు టాక్స్ అని చెప్పేసి విచక్షణ రహితంగా 80 నుంచి 85 మంది పైచిలకు నక్సలైట్లని నిర్దాక్షిణ్యంగా కాల్ చేసిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ 2004లో మేము తెలంగాణ సముఖం, అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణ, అదుగో తెలంగాణ, అదుగో తెలంగాణ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి ఏం చెప్పాడు 2008లో? అంటే ఎంటైర్ కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా ఇప్పుడప్పుడే రాజు 2009లో మాకు తెలియదు, ఇప్పుడప్పుడే రాజు ఇప్పుడు వస్తాం మాకే తెలియదు అని చెప్పి వెన్నుపోటు పొడిచిన తెలంగాణ వాదానికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకి ఏం చెప్పాడు? నడుస్తా, రైతుల బాధలు నేను తెలుసుకున్నాను, మీకు రైతుల కోసం అవి చేస్తాను, రైతుల కోసం ఇవి చేస్తానని చెప్పి ఆఖరికి ఏం చేశారయ్యా అంటే SEZ అని పెట్టి మామూలుగా అరెకరం మాగాని, 1/4 ఎకరం మాగాని, 1.5 ఎకరం రైతుల్ని రోడ్డు పాలు చేశారు. వాళ్ళ కనీసం తిండి కూడా లేకుండా చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.